హలో అండి, వెల్కమ్ టు జేజే ఫుడ్ వరల్డ్. ఈరోజు మామిడికాయ పులిహోరని చాలా కమ్మగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఉగాది పండుగ రోజున ప్రత్యేకంగా ఈ పులిహోరని అయితే తయారు చేసుకుంటారండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి 1.5 గ్లాస్ వరకు బియ్యం పోసుకొని శుభ్రంగా కడిగి అన్నాన్ని మరీ మెత్తగా కాకుండా పలుకుగా లేకుండా ఉడికించి పెట్టుకోవాలి. ఇప్పుడు 2 మీడియం సైజులో ఉండే మామిడికాయలు తీసుకొని శుభ్రంగా కడిగి వీటిని అయితే ఈ విధంగా తురుముకోవాలి. ఇక్కడ నేను పొట్టుతో అయితే తురుముతున్నానండి. ఒకవేళ మీకు పొట్టు నచ్చకపోతే తీసి తురుముకోవచ్చు. ఇలా మామిడికాయ తురుముని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని దీంట్లో ఒక చిన్న టీ గ్లాస్లో 1/4 వంతు నూనె వేసుకోవాలి. నూనెకి బదులు సగం నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇలా నూనె వేడెక్కిన తర్వాత దీంట్లో పప్పులు అయితే వేసుకోవాలండి. మనకు ఎన్ని కావాలో అన్ని వేసుకోవచ్చు. శనగపప్పు, మినపప్పు, అలాగే పల్లీలు, ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక పప్పులని కొంచెం ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా పప్పులు కొంచెం రంగు మారిన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 2-3 ఎండుమిర్చి వేసి ఎండుమిర్చి రంగు మారే వరకు కూడా వేయించుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత దీంట్లో 5-6 పచ్చిమిర్చిని ఈ విధంగా మధ్యలోకి చీలి వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని పచ్చిమిర్చిని కాస్త వేయించుకోవాలి. పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసి పసుపును కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లో తురిమి పెట్టుకున్న మామిడికాయ వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని లో మీడియం ఫ్లేమ్లో ఇందులో ఉన్న ఆయిల్ అంతా కూడా పైకి వచ్చే వరకు, అలాగే మామిడికాయ తురుము పచ్చివాసన పోయే వరకు కూడా వేయించుకోవాలి. ఈ విధంగా మామిడికాయ తురుముని పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాక దీంట్లో ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని చల్లారబెట్టి పొడి పొడిగా చేసి వేసుకోవాలి. ఇలా అన్నం వేసుకున్నాక అన్నానికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇంతకుముందే మనం ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చూసి వేసుకోవాలి. ఇలా ఉప్పు వేసుకున్నాక ఒకసారి దీన్ని బాగా కలపాలి. ఇలా కలుపుకున్నాక వెంటనే తినకుండా ఒక 5 నిమిషాల సేపు పక్కకు పెట్టుకోవాలండి. ఇలా ఒక 5 నిమిషాల సేపు పక్కకు పెడితే మామిడికాయలో ఉన్న పులుపు అంతా కూడా అన్నానికి పట్టుకొని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, కమ్మగా. అంతేనండి, మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.